లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఉదయం ఒక రేటుతో ఉన్న ధరలు మార్కెట్లు ప్రారంభమైన తర్వాత మరింతగా తగ్గడం గమనార్హం. గత కొన్ని రోజులుగా పడిపోతున్న గోల్డ్ రేట్లు ఈ వారం కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం తగ్గిన ధరలు మంగళవారం మరింత దిగివచ్చి కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారాయి. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు 1,50,000 మార్క్ కంటే దిగువకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,49,180 రూపాయల వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధర 1,49,620 రూపాయలతో పోలిస్తే 440 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1,36,750 రూపాయలుగా ఉండగా ఇది నిన్నటితో పోలిస్తే 1,37,750 రూపాయలతో చూడగా 400 రూపాయలు తగ్గింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించింది. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,50,770 రూపాయలుగా ఉండగా నిన్న ఈ ధర 1,52,730 రూపాయలతో పోలిస్తే దాదాపు 1,960 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం కూడా 1,38,200 రూపాయలకు చేరింది. దాదాపు 1,800 తగ్గుదల నమోదు చేసింది. బెంగళూరులో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,49,180 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1,36,750 రూపాయల వద్ద ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,49,230 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల రేటు 1,36,900 రూపాయలుగా ఉంది. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు తగ్గుముఖం పట్టినట్టు స్పష్టమవుతోంది. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 2,55,000 రూపాయలకు చేరింది. నిన్న ఈ ధర 2,65,000 రూపాయలతో పోలిస్తే 10,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో కేజీ వెండి 2,65,000గా ఉండగా నిన్న ఈ ధర 2,70,000 రూపాయలుగా ఉంది. చెన్నైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మొత్తంగా బంగారం, వెండి ధరలు ఈ విధంగా తగ్గడం వల్ల పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా మారింది. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా మారే అవకాశం ఉన్నందున మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ కొనుగోలు నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.